హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. యూజువల్గా మనిషి బాడీలో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ ఎక్కువగా మనం తీసుకునేది ఎయిర్, రెండోది వాటర్ అనమాట. ఈరోజు వాటర్ గురించి మాట్లాడుకుందాం. సో వాటర్ అనేది మనం ప్రాపర్గా చాలామంది డబ్బులు చాలా ఖర్చు పెడతారు, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రాంగ్ వాటర్ ప్యూరిఫైర్ని ఇంట్లోకి తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం మిగులుతుంది అంటే డబ్బులు పోతాయి, ప్రాపర్ మంచి వాటర్ అయితే మనం అయితే తాగం. ఎండ్ ఆఫ్ ది డే వాటర్ అనేది మంచి వాటర్ మన బాడీలోకి వెళ్ళకపోతే మన ఆరోగ్యం అనేది ఇమ్మీడియట్గా ఖరాబ్ అవ్వకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ మన ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారనుకోండి, 100% మీరు మంచి వాటర్ ప్యూరిఫైర్ని మీ ఇంట్లోకి తీసుకుంటారు. అదర్వైజ్ మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ గురించి అర్థం చేసుకుందాం. నేను చెప్పేది విలేజ్ సిచ్యువేషన్లో మేబీ కొంచెం అడిట్ అవ్వచ్చు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్, మెట్రో సిటీస్ ఇట్లాంటివి మనం తీసుకున్నప్పుడు వాటర్ అనేది నవ్వే డేస్ కొంచెం ప్రీషియస్ అయిపోయింది. వాటర్ అనేది ఒక సోర్స్ నుంచి రావట్లేదు. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్ వస్తుంది అనుకోండి, ఇట్స్ ఓకే. బట్ మున్సిపల్ వాటర్తో పాటు మనం ఏం చేస్తున్నాం, నీళ్ళు సరిపోక గ్రౌండ్ వాటర్ని మనం మిక్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన దగ్గర గ్రౌండ్ వాటర్ లేకపోతే మన ట్యాంకర్స్ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం. కొన్ని చోట్ల ఇంకెక్కడి నుంచో మనకి వాటర్ వస్తూ ఉంటాయి. సో వాటర్ సోర్స్ అనేది మనకి కాన్స్టెంట్గా లేనప్పుడు మీరు ఒక డెసిషన్ అనేది చాలా సీరియస్గా ఆలోచించి తీసుకోవాలి. లేదు మీకు కాన్స్టెంట్ వాటర్ వస్తుంది, మీ ఇంట్లో బోర్వెల్ నుంచే వాటర్ వస్తుంది, యూ నో అబౌట్ మీకు TDS అనుకుంటే దెన్ డిఫరెంట్. బట్ మనకి మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో చాలామందికి జరిగేది ఏంటంటే వాటర్ సోర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ చేంజ్ అయినప్పుడే మన వాటర్ ప్యూరిఫైర్ తీసుకునే దాంట్లో ఒక రాంగ్ మిస్టేక్ చేస్తాం. ఎందుకంటే WHO స్టాండర్డ్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు రికమెండ్ చేసేది బిలో 300 TDS ఏదైతే ఉందో అది మనం డైరెక్ట్గా కన్స్యూమ్ చేయొచ్చు. అబౌవ్ 300 TDS ఉందంటే కంపల్సరీ మీరు RO వాటర్ ప్యూరిఫైర్ వాడాలి, ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగాలి అని చెప్పేసి చెప్తున్నారు. స్టిల్ బిలో 300 కూడా మీరు ప్యూరిఫైడ్ వాటరే తాగాలి. ఎలా అంటే UV/UF ఉండేవి మనం తాగామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అని ప్యాథోజన్ ఇవంతా కూడా రిమూవ్ చేసి మనం మంచి వాటర్ అనేది మనం తాగుతూ ఉంటాం. సో హెల్తీగా ఉంటాం. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. బట్ ఆ చిన్న ప్రాబ్లమ్ని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మేబీ వాళ్ళకి వేరే బ్రాండ్స్ ఏదో జరిగి ఒక నెగిటివ్ ప్రాపగాండా అనేది మనకి జరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు RO వాటర్ ప్యూరిఫైర్ వాడాల్సిందే. నీకు మున్సిపల్ వాటర్ వచ్చినా బిలో 300 TDS ఉన్నా నువ్వు RO వాటర్ ప్యూరిఫైర్ వాడాలి, లేదంటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందనే ఒక నెగిటివ్ థింగ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇది ఎప్పుడు, ఒకవేళ మీకు బిలో 300 TDS ఉండి స్టిల్ కొన్ని చోట్ల ఉంటుందంటే, ఇప్పుడు లైక్ మన ఏరియాలో, మన తెలంగాణలో తీసుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లలో సర్టెన్ ఏరియాస్లో వాళ్ళకి ఫ్లోరైడ్ ఉంటుంది, సర్టెన్ ఏరియాస్లో ఆర్సెనిక్ ఉంటుందన్నమాట. సో అలాంటి హెవీ మెటల్స్ ఉన్నప్పుడు ఏంటంటే బిలో 300 TDS ఉన్నా సరే మనం వాటర్ తాగకూడదు. తాగితే మనకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనం ఒకవేళ UV/UF పెట్టుకున్న హెవీ మెటల్స్ ఉన్నప్పుడు అది ప్యూరిఫై చేయలేదు, RO మాత్రమే చేయగలుగుతుంది. దెన్ RO రికమెండెడ్. మరి ప్రతి ఒక్కరికి RO తీసుకోవాల్సిందే. మీకు తెలుసా గ్రౌండ్ వాటర్లో ఆర్సెనిక్ ఉందని మీకు తెలుసా? తెలియదు కదా, కంపల్సరీ RO వాడండి అని చెప్పేసి ఒక నెగిటివ్ థింగ్ని స్ప్రెడ్ చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, మన గవర్నమెంట్ అనేది CPBP అనేది మన వీళ్ళు ఏం చేశారంటే, ఏ ఏరియాలో హెవీ మెటల్స్ ఉన్నాయి, ఎక్కడ మీరు RO వాడాలి, ఎక్కడ వాడకూడదు, సో ఆడ ప్రాపర్గా ఏమేమి మెటల్స్ ఉన్నాయి అనేది ఆల్రెడీ మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి చెక్ చేసుకొని మనం వాడాలి. అదే ఒకవేళ లెట్స్ అస్యూమ్ మనం ఏమనుకుంటామంటే, సరే ఓకే RO వాడితే ఏం పోయిందన్న. యాక్చువల్గా ఏంటంటే బిలో 300 TDS ఉంది, మీ వాటర్లో ఎటువంటి హెవీ మెటల్స్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లేవనుకున్నప్పుడు మనం RO వాడామనుకోండి, ఏమవుతుంది, ఎప్పుడైతే బిలో 300 TDS ఉన్న వాటర్ని RO వాడతాము మనం వితౌట్ హెవీ మెటల్స్, అప్పుడు ఆబ్వియస్గా TDS అనేది లెస్ దాన్ 30 ఉంటుంది. అది 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. అంటే 30 TDS ఉంటుందంటే అందులో మీకు కావాల్సిన కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, మన బాడీకి కావాల్సిన మైక్రో ఎలిమెంట్స్ కానీ ఇవేవి కూడా ఉండవు. ప్రాపర్గా అవన్నీ బయటికి పంపించేసి మీకు మినరల్స్ అన్నీ తీసేసి మీకు ఒక వాటర్ వస్తుంది. అంత లో TDS వాటర్ కనుక మీరు RO వాడితే, అవి వాడినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి రీసెర్చ్ చేసి పేరాలన్నీ తీసి వీటి వల్ల మనకి లాంగ్ టర్మ్లో ఏం ఇష్యూస్ వస్తాయి అనేది అయితే చాలా అయితే మెన్షన్ చేస్తారు. దానికి సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు సింపుల్గా దాన్ని ChatGPTలోనే ఎక్కడో ఒక్కడ వేసి సమ్మరీ అడిగితే మీకు ఒక సమ్మరీ ఇస్తుంది. సో దట్ మీకు అర్థమైపోతుంది వాళ్ళు రీసెర్చ్ అంతా చదవాలంటే టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే అంటిల్ అన్లెస్ మీ వాటర్లో హెవీ మెటల్స్ ఉంటే తప్పితే ROకి వెళ్ళడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు బిలో 300 TDS. అలానే అబోవ్ 300 TDS ఉంటే ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ ROకి మాత్రం వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది,
సో యూజువల్గా మన ట్రెడిషనల్ వాటర్ ప్యూరిఫైర్స్ అని ఏముంటాయంటే ఎయిదర్ ఆర్ఓ లేదంటే యూవీ. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు, సేమ్ నేను చెప్పిన సిచ్యువేషన్, కొద్ది రోజులు మున్సిపల్ వాటర్ వాడతారు, మున్సిపల్ వాటర్ రాకో లేకపోతే గ్రౌండ్ వాటర్ వాడతారు, లేదా గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ కాకుండా ఏదో ట్యాంకర్ నుంచి మీ కమ్యూనిటీలో వాటర్ లేక ట్యాంకర్ నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఆ ట్యాంక్స్ ఫిల్ చేసి ఆ నుంచి మీకు వాటర్ వస్తుంది. యూ డోంట్ నో అబౌట్ సోర్స్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత TDS ఉంటుంది అనేది మీకు తెలియదు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా ఒక పర్టికులర్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడం కరెక్టా అంటే 100% కరెక్ట్ డెసిషన్ కాదు. మరి ఏంటన్నా దీనికి సొల్యూషన్ అంటే మాత్రం కొత్త కంపెనీస్ కొత్త టెక్నాలజీస్ తోటి మనకి వాటర్ ప్యూరిఫైర్ తీసుకొస్తున్నాయి. ఫర్ సపోజ్ మనం యాటెంబర్గ్ ఇంటెల్ అనే ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే CPCB గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ప్రకారం ఏ ఏరియాలో అయితే మనకి మున్సిపల్ వాటర్లో హార్డ్ మెటల్స్ ఉన్నాయో ఆ హార్డ్ మెటల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది మీకు RO అండ్ UVలోనే రన్ అవుతుంది, వేరే మోడ్ రన్ అవుతుంది. అంటే ఇది మామూలుగా మనం మార్కెట్లో ఉండే అన్ని వాటర్ ప్యూరిఫైర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే ఏదైనా వాళ్ళ దగ్గర UVF ఉంటుంది లేదంటే RO ఉంటుంది, బట్ ఇది మిక్స్డ్. మనకి ఏది కావాలో అదే. ఈవెన్ దో హెవీ మెటల్స్ ఉన్నా మీకు టెన్షన్ అవసరం లేదు. ఎందుకు అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే హెవీ మెటల్స్ ఉంటే మీకు ROనే రన్ అవుతుంది. ఇందులో కూడా మీరు సపరేట్గా RO తెచ్చుకుంటే ఎలానో ఇది కూడా ROలోనే రన్ అవుతుంది. ఇందులో 4 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లో వచ్చేసి వీళ్ళది అడాప్టివ్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్లో పెట్టుకుంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇఫ్ ఇన్ కేసు మీకు వచ్చే గ్రౌండ్ వాటర్ ఎవరో మీ ట్యాంకర్లో ఎవరో మీ కమ్యూనిటీలో ఎవరో వాటర్ తీసుకొచ్చారు, రెగ్యులర్గా మున్సిపల్ వాటర్ వస్తే ఆ రోజు వాళ్ళకి మున్సిపల్ వాటర్ రాలేదు, ఏదో ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా సప్లై చేశారు, ఆ వాటర్లో మనకి TDS అనేది మోర్ దాన్ 700,000 అలా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది ROలో చేస్తుంది. లేదు మీ మున్సిపల్ వాటర్లో ఎటువంటి హెవీ మెటల్స్ లేవు, లైక్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాలో మనకి హెవీ మెటల్స్ అయితే లేవు మున్సిపల్ వాటర్లో. అలాంటప్పుడు మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది UVFలో రన్ అవుతుంది. సో UVFలో రన్ అవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే బ్యాక్టీరియా ఇలాంటివి ఉంటాయో వాటర్లో అంతా రిమూవ్ చేసేసి మీకు బెటర్ వాటర్ అయితే ఇస్తుంది. సో ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ అనేది మీకు ఎటువంటి టెన్షన్ మీకు లేకుండా ఇంటెలిజెంట్గా ఇదే మీకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇది మారిపోతుంది. లేదు ఇదేమి లాక్డ్ కాదు, కేవలం ఇది ఒక మోడే పెట్టుకోవాలి. మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తున్నారంటే అరే ఇది తీసుకుంటే మీరు ఖరాబ్ అయిపోతుంది ఇది అని. మరి బాబు మీకు కావాలంటే ఇందులో RO+UV కూడా ఉంటుంది, అర్థమవుతుంది. RO+UV మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ పెట్టుకుంటే RO+UVF మోడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు కేవలం ROలో రన్ అవుతుంది. మీరు ఒకవేళ TDS అబౌవ్ 300 ఉంది, హెవీ మెటల్స్ ఉండని ఏముండని ఆరామ్సే మీకు ఈ మోడ్లో పెట్టుకున్నప్పుడు మీకు ప్యూర్ RO వాటర్ అయితే వస్తాయి. ఎటువంటి మినరల్స్ ఎటువంటి యాడెడ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఆరామ్సే మీరు RO+UVలో వాడచ్చు. లేదు ఇఫ్ ఇన్ కేస్ టేస్ట్ మోడ్, కొంతమందికి TDS ఇంత కావాలి, ఇలాంటి టేస్ట్ ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఒపీనియన్ మీరు కింద కామెంట్ చేయండి సింపుల్గా. ఇందులో టేస్ట్ ట్యూన్ మోడ్ అనేది ఏంటంటే TDS మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన టేస్ట్కి అకార్డింగ్లీ. ఇక్కడ వేరే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేది ఏంటంటే ఏదైతే మనకి ప్యూరిఫైడ్ RO వాటర్ ఉందో మనకి TDSని అడ్జస్ట్ చేయడం కోసం అన్ప్యూరిఫైడ్ వాటర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా మనకి ఏదైతే వాటర్ వస్తుందో, యూజువల్గా మాన్యువల్ TDS అడ్జస్టర్స్ ఉంటాయి కదా మనకి మార్కెట్లో మామూలు బడ్జెట్లో వచ్చాయి, కొంతమంది పేటెంట్ కూడా తీసుకున్నారు. అదేంటంటే డైరెక్ట్గా నిజంగానే అన్ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఇక్కడ TDS అడ్జస్ట్ చేస్తుంటే అది అందులో మిక్స్ అయిపోయి మీకు TDSని బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఇక్కడ అలాంటి మాన్యువల్ TDS అడ్జస్టర్ కాదు. దో RO వాటర్లో మిక్స్ చేసే వాటర్ ఏదైతే ఉందో ఆబ్వియస్గా మిక్స్ చేయాలి, మిక్స్ చేయక తప్పదు. ఆ మిక్స్ చేసే వాటర్ అనేది రిమైనింగ్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో సెడిమెంట్ ఫిల్టర్ కానీ కార్బన్ ఫిల్టర్ కానీ లేకపోతే UV/UF ఇవన్నీ పాస్ అయినాక వచ్చే వాటర్నే మనకి ఇందులో మిక్స్ చేస్తారు. అలా మీకు అర్థమైపోయింది కదా ఆబ్వియస్గా. అన్న మరి ఇప్పుడు అందులో హెవీ మెటల్స్ ఉంటే మీరు టేస్ట్ ట్యూన్ మోడ్లో కూడా ఎప్పుడైతే మీరు టేస్ట్ ట్యూన్కి తగ్గట్టు మీరు TDS అడ్జస్ట్ చేసుకుంటారో, అడ్జస్ట్ చేయగానే మీ ఏరియా గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ఏదైతే మనకి CPCB గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ఉందో ఆ డేటాలో మీ ఏరియా కనుకుంటే మీకు అసలు ఈ టేస్ట్ ట్యూన్ మోడే యాక్టివేట్ కాదు. యాప్ ఇట్ సెల్ఫ్ మీకు ఏమవుతుందంటే ఆ మోడే యాక్టివేట్ కాకుండా డిజేబుల్ అయిపోతుంది. మీ వాటర్లో ఆర్సెనిక్ లాంటివి ఇలాంటి హెవీ మెటల్స్ లేకపోతేనే మీకు ఈ మోడ్ యాక్టివేట్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మీకు మంచి RO వాటర్ ప్యూరిఫైర్తో పాటు ప్యూరిఫైడ్ UV వాటర్ అనేది మీకు ప్రాపర్గా ఇందులో మిక్స్ అయ్యి మీ టేస్ట్ ట్యూన్ మోడ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ అవసరం లేదు, మెటల్స్ ఉంటే ఆ మోడే యాక్టివేట్ కాదు. వీళ్ళ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ CPCB గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ప్రకారం అది ఆగిపోతుంది. టు బి ఫ్రాంక్ అది నిజమే. మీకు కావాలంటే ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తాను, మీరు చూడొచ్చు. టేస్ట్ ట్యూన్ మోడ్ కానీ అడాప్టివ్ ఫ్లో మోడ్లో కానీ ఎక్కడైనా సరే వాటర్లో హెవీ మెటల్స్ ఉంటే ఇవేవి పనిచేయో ఆటోమేటిక్గా ROలోకి వెళ్ళిపోతుంది. అదే ఆ హెడేక్ అనేది ఇది తీసుకుంటుంది మనం టెస్ట్ చేసినా చేయకపోయినా. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు కదా ఏమైనా ఉంటే మాత్రం ఇట్స్ యువర్ సెల్ఫ్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ ఇట్.
ఎనఫ్. బట్ నేను అనేది ఏంటంటే ఇట్ విల్ హ్యాండిల్ 100%. లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకుని మీకు నచ్చింది. ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్ మోడ్ అని ఫిక్స్ చేసి పెట్టలేదు. మీకు కావాలంటే RO ప్లస్ ఇవి వాడచ్చు, లేదంటే అడాప్టివ్ ఫ్లో వాడచ్చు, లేకపోతే టేస్ట్ ట్యూన్ వాడచ్చు, లేకపోతే ఇంకేదైనా వాడచ్చు. సో దట్ ఇది ఫిక్స్డ్ వాటర్ ప్యూరిఫైర్ కాదు, అటు UFO అటు ROనో కాదు, ఇది ఆటోమేటిక్గా ఇదే ఇంటెలిజెంట్గా మీకు హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ ఇది అర్థం చేసుకుని ఒకవేళ మీ ఏరియాలో ఫ్లక్చువేషన్స్ బాగా ఇదవుతూ ఉంటాయి అనుకుంటే మాత్రం మీకు ఈ టెక్నాలజీ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటన్నా సరే మేము ROనే తీసుకుంటామంటే ఒకవేళ మున్సిపల్ వాటర్ వస్తుందా నేను చెప్పిన ప్రాబ్లం ఉండొచ్చు. లేదు మున్సిపల్ వాటర్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఒకవేళ మున్సిపల్ వాటర్ వస్తుంది అనుకోండి, మున్సిపల్ వాటర్లో ఇది UVFలో రన్ అయింది అనుకోండి, ఏదైతే RO మెంబ్రేన్ ఉందో దాని యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. వీళ్ళు యూజువల్గా 12,000 లీటర్స్ అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు మీకు RO మెంబ్రేన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకో థింగ్ వీళ్ళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే యూజువల్గా వీళ్ళు 2 years అన్కండిషనల్ వారంటీ. 2 yearsలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ మీకు ఫిల్టర్ కానీ మెంబ్రేన్ అండ్ ఫిజికల్గా ఏమన్నా డ్యామేజ్ వచ్చినా, లోపల ఏమన్నా పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మరి ఆఫ్టర్ 2 years ఏంటన్నా చాలామంది దగ్గర ఇది కూడా నేను బాగా వింటుంది ఏంటంటే ఆఫ్టర్ 2 years వేరే బ్రాండ్స్ అనేవి సో 5,000 లేకపోతే 6,000 కాస్ట్ చేసి మరి మార్కెట్లో లోకల్ మార్కెట్లో వచ్చే వాటర్ ప్యూరిఫైర్ అయితే 7,000 కూడా కాస్ట్ చేసి మనకి ఒక 1 year 2 years మనకి AMC ఇస్తున్నారు. AMC ఇన్ ద సెన్స్ ఆ ఇయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఫిల్టర్ కాస్ట్ మెన్షన్ చేయరు, ఎక్కడ ఏది మెన్షన్ చేయరు. ఏమన్నా అయితే మేము రీప్లేస్ చేస్తారు. ఆ ఫిల్టర్ ప్రాపర్గా అయిందా లేదా, అది అవసరమా కాదా పక్కన పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మన యాప్లోకి వెళ్తే అక్కడ మీకు ఏ ఫిల్టర్ లైఫ్ ఎంత అయిపోయింది, ఎంత ఉంది, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ 2 years మీకు ఏదైతే పర్టికులర్ ఫిల్టర్ పోయిందో ఆ ఫిల్టర్ని మాత్రం మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ మనకి ఓపెన్గా వాళ్ళు అనౌన్స్ చేశారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవి వీటి కాస్ట్. ఇన్ వర్స్ట్ కేస్ మనకి ఫిల్టర్లు అన్నీ ఖరాబ్ అయినాయి అనుకోండి, మొత్తం చేంజ్ చేయాలన్నా మనకి 4,000 అవుతుంది. ఎప్పుడైతే 4,000 పెట్టి మొత్తం చేంజ్ చేసామో ఆటోమేటిక్గా మీకు 2 years వారంటీ వస్తుంది ఆ ఫిల్టర్ మీద. అంటే 2 years లోపల మళ్ళీ ఆ ఫిల్టర్కి ఏదైనా ఆబ్వియస్గా మీకు ఆ ఫిల్టర్ అనేది రీప్లేస్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు క్లియర్గా ఏదైతే ఖరాబ్ అయిందో అదే వాడుకోవచ్చు. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్ అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంటూ RO వాటర్ వస్తుంటే మీకు RO మెంబ్రేన్ లైఫ్ పెరుగుతుంది కాబట్టి ఆ మెంబ్రేన్ లైఫ్ అనేది లాంగ్ టర్మ్ మీకు బెనిఫిట్ అవ్వచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేది అఫ్కోర్స్ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్, ఇప్పుడు మనం ఎనీ టీవీ కానీ ఏదైనా కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్కి 1 year 1.5 year వారంటీ ఇస్తారు. ఆ తర్వాతకి ఏదైనా ఫిజికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా లోపల ఉంటే మాత్రం దానికి మనం పే చేయాలి. ఇట్స్ క్వైట్ కామన్. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఎక్కువ మనకి ఇందులో ఏం ఖరాబ్ ఏం పాడవుతుంటాయి డైలీ అంటే మాత్రం ఫిల్టర్స్. కాబట్టి ఆ ఫిల్టర్స్ మాత్రం మనకి వీళ్ళు ఏది ఖరాబ్ అయితే అది మనం చాలా తక్కువ కాస్ట్లో చాలా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు ప్రైసెస్ అన్ని అయితే మెన్షన్ చేశారు, అవి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వాటర్ వేస్టేజ్ చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. వాటర్ వేస్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా RO వాటర్ ప్యూరిఫైర్లో 1 లీటర్ వాటర్ వచ్చిందంటే 2 లేదా 3 లీటర్లు వాటర్ వేస్ట్ అవుతుంటుంది. సో ఇది ఆలోచించాలి. ఇది ఎవడో వచ్చి మన ఏదో అన్నాడు కానీ మన బాధ్యతగా మన వాటర్ని వేస్ట్ చేయకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే 50% వాటర్ వేస్ట్ అవుతుంది, 50% వాటర్ మీకు యూటిలైజ్డ్ వాటర్ వస్తుందని చెప్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు బెటర్ అనిపించింది. అండ్ సర్వీస్ అండ్ థింగ్లో వచ్చేసి మీకు చెప్తున్నాను కదా, సర్వీస్ అనేది యూజువల్గా ఏ బ్రాండ్ అయినా సరే మనకి 2 years AMC ఇచ్చిన ఇందాక నేను చెప్పినట్టుగా ఫిల్టర్స్ చాలా వీళ్ళు ఏమంటారు ఓపెన్గా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. ఎక్స్ట్రా దాని కాకుండా ఇంకేదైనా ఖరాబ్ అయితే మాత్రం వీళ్ళు ఆరామ్స్ మీకు సర్వీస్ ఇస్తారు. బట్ అవి కూడా ఎక్కువ కాస్ట్ ఉండవు అనేది అయితే కంపెనీ అయితే ప్రామిస్ చేస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి చాలా స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చారు. మీకు ఏదైతే ఉందో ఇది డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లేలో మీకు వాటర్ ఫుల్ అయిందా కాలేదా, వాటర్ ఇన్లెట్ వస్తుందా రావట్లేదు, ఎర్రర్ నోటిఫికేషన్స్ అండ్ టీడీఎస్ అనేది మీరు టీడీఎస్ మీటర్ పెట్టుకుని ఎవ్రీడే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు టీడీఎస్ అనేది మీకు ఎవ్రీ టైం చూపిస్తూ ఉంటుంది. సో దట్ కాస్త భరోసాగా వాటర్ అయితే తాగొచ్చు. టీడీఎస్ మేము చెక్ చేసినప్పుడు వచ్చేసి ఒక 10.32 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 90 చూపిస్తుంది అనుకోండి, మాకు మేము టెస్ట్ చేసినప్పుడు 80 వస్తుంది. సో ఆ 10% అటు ఇటు అవుతుంది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. బట్ మరి డబల్ అవ్వడం ట్రిపుల్ అవ్వడం ఇట్లాంటిది లేదు. ఎవ్రీ టైం మీరు టీడీఎస్ అనేది మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మాన్యువల్గా వాటర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కరెంట్ పోయినా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. ఓవరాల్గా ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి. దీన్ని మేము తరోగా టెస్ట్ చేస్తున్నాం. ఇంకా వీలైతే లాంగ్ టర్మ్లో మీకు ఇంకో డెడికేటెడ్ వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. కానీ బట్ వీళ్ళు ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో, ఏదైతే ఈ ఇంటెలిజెంట్ మున్సిపల్ వాటరు అండ్ RO వాటర్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు, అవసరమైన వాళ్ళకి అది RO కావాలనే థాట్ ప్రాసెస్ అనేది మంచిది. ఖచ్చితంగా ఈ ఫీచర్ని మాత్రం మనం 100% ఒప్పుకోవాల్సిందే. మీరేమనుకుంటున్నారు, ఇలా ఇంటెలిజెంట్గా మున్సిపల్ వాటర్ వచ్చి ఎటువంటి హెవీ మెటల్స్ లేకపోతే ఆటోమేటిక్గా అది RO కాకుండా UVFలో రన్ అవుతూ మనకి మంచి వాటర్ మినరల్స్ ఇవ్వడం బెటర్ అంటారా? లేదు ఏదో
వచ్చినా సరే ఆర్ఓ వాటర్ రన్ అవుతూ మున్సిపల్ వాటర్లో హెవీ మెటల్స్ లేకపోయినా సరే మనం అన్ని పోయిన వాటర్ది తాగుదామంటారు అనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించిన లింక్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను చెప్పిన సిపిసిబి గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ కానీ, మనం ఒకవేళ మినరల్స్ లేని వాటర్ తాగితే మన బాడీకి ఏమవుతుంది, 20-30 TDS ఉన్న ఆర్ఓ వాటర్ తాగితే మన బాడీకి ఏమవుతుంది, ఇవన్నీ రీసెర్చ్ థింగ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకొని చదువుకొని కొనుక్కోవాలనుకున్న వాటర్ ప్యూరిఫైర్, మీకు నచ్చిన వాటర్ ప్యూరిఫైర్ మీరు కొనుక్కోండి. నేను పర్టికులర్ వాటర్ ప్యూరిఫైర్ నేను ఇక్కడ ఇదే కొనండి అని చెప్పట్లేదు. బట్ మీకు ఏదైతే మిస్కన్సెప్షన్, ఏదైతే బ్రాండ్స్ చేస్తున్నారో, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారో అది క్లారిటీ ఇద్దామని వీడియో చేశాను తప్పితే ఒక ప్రోడక్ట్ రికమెండేషన్ అయితే కాదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరే అనుకుంటున్నారు దీని మీద అనేది ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.